ఈ శాఖ అధికారులు ఇసుక నుంచి కూడా తైలం తీయగల సమర్థులుగా పేరుపడ్డారు. పనుల విషయంలో పారదర్శక కోసం ప్రయత్నాలు ఎన్ని విధాలుగా ప్రవేశపెట్టినా వీరి అక్రమ వసూలకు చెక్ పెట్టలేకపోతున్నారు. ఆన్లైన్ విధానంతో మామూలు తగ్గుముఖం పట్టడంతో ఇప్పుడు సరికొత్త దారుల్లో వ్యాపారులను కొల్లగొడుతున్నారన్న ఆరోపణలున్నాయి. సరుకు సరఫరా సమయంలో రైడ్లు, వ్యాపార సంస్థల్లో ఆడిట్ పేరుతో ఫైళ్ల తనిఖీలు, ఇన్వాయిస్లు లేవన్న కారణాలు, ఇలా అనేక విధాలుగా వ్యాపారులను పిండి పిప్పి చేస్తున్నారు. ఇదే కాకుండా ఫేక్ కంపెనీలతో నకిలీ ఇన్వాయిస్లు సృష్టించి ఇన్పుట్ ట్యాంక్ క్రెడిట్ను సొంతం చేసుకోవాలనుకునే గ్యాంగ్కు పలువురు అధికారులు సహాయ సహకారాలు అందించిన ఘటనలున్నాయి. ఇలా ఉన్న ఏ అవకాశాన్ని వదులుకోకుండా సొంత శాఖ ఖజానాకు గండి కొడుతూ తమ బ్యాంకు ఖాతాలు నింపుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఇదే తరహాలో హైదరాబాద్కు చెందిన ఒక ఇంటీరియర్స్ వ్యాపారి సరుకును స్వాధీనం చేసుకుని రిలీజ్ చేయడానికి డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ కేవలం 25 లక్షల లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకు పట్టుబడ్డారు. దీంతో వీరి అవినీతి భాగోతం మరోసారి వెలుగు చూసింది. జీఎస్టీ అధికారుల ఉత్తిత్తి తనిఖీలు తాజా ఘటనతో చర్చనీయాంశమవుతున్నాయి. కేవలం మామూళ్ల కోసమే తనిఖీల కోసం హడావిడి చేస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. వారానికి 1-2 సార్లు నగరంలో ప్రధాన జంక్షన్లో ఈ శాఖ సిబ్బంది తనిఖీలు చేపడుతున్నారు. ప్రధానంగా సబ్బవరం, అంగన్పొడి, తగరపు వలస జాతీయ రహదారి ప్రాంతాల్లో ఎక్కువగా వాహనాలపై దృష్టి పెడుతున్నారు. అయితే సరుకు పట్టుకున్న వెంటనే ఆ విషయాన్ని బయటకు పొక్కకుండా జాగ్రత్తలు పడుతున్నారు. ఆ సరుకును గోప్యంగా భద్రపరిచి వ్యాపారులతో బేరసారాలు సాగిస్తున్నారనేది బహిరంగ రహస్యమే. డీల్ కుదరని పక్షంలోనే వారిపై కేసులు నమోదు చేసి మీడియాకు పత్రికా ప్రకటన విడుదల చేస్తున్నారు.